బహుముఖ బనారస్ చాప్టర్ నెంబర్ 27 కాశీలో మోక్ష భవనాలు. రచన కిల్లాడి సత్యనారాయణ గారు. గాత్రం కేపీ కలిదిండి. కాశీలో మోక్ష భవనాలు. ఇక్కడ మోక్షం కోసం ఇల్లు అద్దెకిస్తారు. ఇక్కడ మోక్షం కోసం సత్రాలు నడుపుతారు. ఇక్కడ మోక్షం కోసం హోటళ్లలో రూములిస్తారు. ఇక్కడ మోక్షం కోసం ఆశ్రమాలు కడతారు. మోక్షం కోసం వసతి ఇచ్చే చోటు ఎక్కడైనా ఉందా? మోక్షం ఇస్తానని గ్యారంటీ ఇచ్చే ఊరు ఏదైనా ఉందా? ప్రపంచంలో ఎక్కడా లేదు, ఒక్క కాశీనగరం తప్ప. ఐఐటీలకు నీట్ పరీక్షలకు గ్యారంటీ ఇస్తున్న ఊర్లున్నాయి, కోట, హైదరాబాద్, ఢిల్లీ వంటివి. అందుకు మా వద్ద సులువైన మార్గం ఉందని చెప్పే సంస్థలున్నాయి. కానీ మోక్షానికి మార్గం చూపే వ్యవస్థ ఎక్కడైనా ఉందా? ఒక్క కాశీలో తప్ప. దేశం నలుమూలల నుండి కాశీ వస్తున్నారు. ఇక్కడ మోక్షం పొందాలని కొందరు కాశీలోనే ఉండిపోతున్నారు. కొందరు 9 నెలలుంటున్నారు, మరికొందరు 9 రోజులుంటున్నారు. అలా 9 నెలల కోసం వచ్చిన రామశాస్త్రి గారిని కలిశాను. ఆయన బ్యాంక్ మేనేజర్గా పదవీ విరమణ చేశారు. భార్యాభర్తలు వచ్చి ఆంధ్రాశ్రమంలో ఉంటున్నారు. ఆంధ్రాశ్రమం ట్రస్టీ శ్రీ సుందర శాస్త్రి నాకు మంచి మిత్రులు. ఆ ఆశ్రమంలో సుమారు 100 గదులున్నాయి. 10 గదులు ఇలా మోక్షం కోసం వచ్చిన వాళ్లకు ఇస్తారు. మీరిక్కడ 9 నెలలుండాలని ఎందుకు నిశ్చయించుకున్నారు? నేను ఆయన్ను అడిగాను. తల్లి కడుపులో మనం 9 మాసాలుంటాం. ఆ తర్వాత భూమి మీదకొస్తాం. కళ్ళు తెరిచి ప్రపంచం చూస్తాం. 9 నెలలు కాశీలో ఉంటే ఈ ప్రపంచం నుండి ముక్తి లభిస్తుంది, అంటే మోక్షం లభిస్తుంది, మరుజన్మ ఉండదు అన్నారు రామశాస్త్రి. చిన్న గది, అందులోనే వండుకోవడం, పడుకోవడం, చదువుకోవడం. ఆయన మంచం మీద గీతా ప్రెస్ వారు ప్రచురించిన శ్రీమద్ భగవద్గీత ఉంది. కాశీలో ఉన్న అందరికీ ముక్తి లభిస్తుందా అని గది చూస్తూ అడిగాను. ఆయనను నేను వాదన ఊబిలోకి దించుతున్నట్లు అతని భార్య భావించారు. మోక్షం ఏమన్నా ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే రేషనా? లక్ష్యం కోసం అందరూ ప్రయత్నిస్తారు, కానీ ఫలితం ఏ కొందరికో దక్కుతుంది, అంతే అన్నారు అతని భార్య. కాశీవాసానికి కొన్ని నియమనిష్టలున్నాయండి. బ్రహ్మభవత్త పురాణంలో వీటి గురించి చెప్పారు. నేల మీదనే పడుకోవాలి, చెప్పులు లేకుండా నడవాలి, శాకాహారం తినాలి, దయాదృష్టి ఉండాలి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ ధ్యానం చేయాలి, కామ క్రోధ లోభాలకు దూరంగా ఉండాలి, సాత్విక జీవనం గడపాలి అన్నారు రామశాస్త్రి గారు. ఆయన ధార్మిక గ్రంథాలు బాగా చదివారు. ఆయన నా ఆసక్తిని గమనించారు. సార్, మీరేమనుకోనంటే నా సందేహాలను నివృత్తి చేసుకుంటాను అని అడిగాను. అడగండి, మీతో పాటు నేను తెలుసుకుంటాను, పెదాలపై చిరునవ్వు చిలకరిస్తూ అన్నారు. ఈ లోకమంతా దేవుడి సృష్టే. ఆ సృష్టిలో మనం ఒక చిన్న భాగం. సృష్టిలో ఏ ప్రాణి మోక్షం కోసం ప్రయత్నించడం లేదు. మరి మనమెందుకు ప్రయత్నించాలి? తాత్విక లోతుల్ని తాకుతూ అడిగాను. సుందర శాస్త్రి నా పక్కనే కూర్చున్నారు. అడగొద్దన్నట్లుగా ఆయన నా చెయ్యి మీద చెయ్యి వేశారు. ఇది నమ్మకం అండి. నమ్మకానికి తర్కానికి పొంత కుదరదు అన్నారు సుందర శాస్త్రి. లేదండి సుందరం, వారు మంచి ప్రశ్న అడిగారు, సమాధానం కలిసి తెలుసుకుందాం అన్నారు రామశాస్త్రి. సుందర శాస్త్రి గారు కాశీలో తెలుగు వాళ్లకు కేంద్ర బిందువు. అందరితో ఆయనకు ఆత్మీయ సంబంధం ఉంది. 84 లక్షల జీవరాశుల్లో పుట్టి గిట్టిన తరువాత లభించే అపురూప జన్మ మానవ జన్మ. జీవరాశులన్నింటిలో మనిషికి మాత్రమే బుద్ధి ఉంది. అనేక జన్మల కర్మఫలాలు ఆ జీవుడితో ప్రయాణిస్తాయి. ఆ కర్మఫలాలను ఆ జీవి అనుభవించాలి. జన్మ పునర్జన్మల చక్రం నుండి ముక్తి పొందడమే మోక్షం. భక్తి, జ్ఞాన, కర్మ మార్గాల ద్వారా మోక్షం పొందే అవకాశం కేవలం మనిషికే ఉంది. అందుకే శంకరాచార్యుల వారు జంతూనాం నరజన్మ దుర్లభం అన్నారు. వివేక చూడామణి గ్రంథంలో ఆధ్యాత్మిక దృష్టితో వివరించారు రామశాస్త్రి. సార్, కాశీలోనే మోక్షం లభిస్తుందనడానికి ఆధారం ఏమైనా ఉందా అని అడిగాను. అవునండి, కాశీ ఖండంలోని 26వ అధ్యాయంలో ఇలా చెప్పబడింది. మహాప్రళయం తర్వాత సృష్టి సర్వనాశనమైంది. అంతటా అంధకారం వ్యాపించింది. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, తారలు లేవు.
ఉన్నదల్లా ఒక్కటే, బ్రహ్మం. అది మెదడుకి మనసుకి అందనిది. రంగు రూప నామాలు లేనిది, విడదీయలేనిది. కాని అది రెండుగా విభజించబడింది. అలా భౌతిక బ్రహ్మం నుండి భౌతిక శివపార్వతులు ఉద్భవించారు. వారు ఆనందవనాన్ని అంటే కాశీని సృష్టించారు. ఆనందవనంలో తిరుగుతూ శివపార్వతులు మరొక జీవిని సృష్టించాలనుకున్నారు. విష్ణువుని సృష్టించారు. విష్ణువు ఒక బావి తవ్వాడు. విష్ణు కూపం. దాని పక్కనే కూర్చొని 50,000 ఏళ్లు తపస్సు చేశాడు. అక్కడకు శివపార్వతులు వచ్చారు. తపస్సుతో మండుతున్న విష్ణువును చూశారు. శివుడు విష్ణుకూపంలోకి తొంగి చూస్తుండగా, అంటే బావిలోకి తొంగి చూస్తుండగా అతని చెవిరింగు జారిపడింది. ఆ కూపాన్ని మణికర్ణిక, చెవి యొక్క రత్నం అని పిలవాలని శివుడు ఆదేశించాడు. విష్ణువు తపస్సుకు మెచ్చి శివుడు ఆయనను వరం కోరుకోమన్నాడు. శివపార్వతుల నిత్య దర్శనం లభించాలని, శివుని పద్మపాదాల మకరందాన్ని సేవించేందుకు తనకు తేనెటీగ రూపాన్ని ప్రసాదించాలని, ఇక్కడ చనిపోయిన వారికి ముక్తి ప్రసాదించాలని విష్ణువు కోరాడు. శివుడు ఆ వరాలన్నీ ప్రసాదించాడు. అంతేకాదు, కాశీలో నివసించే వారికి ఎల్లప్పుడూ సత్యయుగమే ఉంటుందని, ఇక్కడ పుణ్యకార్యాలు చేసిన వారికి అమరత్వం కలుగుతుందని శివుడు అభయమిచ్చాడు. అలా కాశీ మోక్షదాయిని అయ్యింది అని వివరించారు రామశాస్త్రి గారు. మీకర్థమైంది కదండి అని అడిగారు. అవునండి, చాలా బాగా అర్థమైంది అని నేను సుందరశాస్త్రి కలిపి ఒకేసారి అన్నాం. ఈ సమాధానం నాకు కొంత సంతృప్తినిచ్చింది. ఇంకా నా మనసులో ఏదో సందేహం మెదులుతుంది. కాశీలోనే పుట్టి పెరిగిన నాకు కూడా ఈ విషయం తెలియదు సార్. మీరు చాలా చక్కగా చెప్పారు అన్నారు సుందరశాస్త్రి. మీరింకా ఏదో అడగాలనుకుంటున్నారు, అడగండి అన్నారు రామశాస్త్రి గారు నా వైపు చూస్తూ. మేం మళ్ళీ వస్తామండి. మాకు కాశీ మోక్షం గురించి తమరు చక్కగా చెప్పారు అంటూ లేచారు సుందరశాస్త్రి. ఇద్దరం అక్కడి నుండి బయలుదేరాం. సుందరశాస్త్రి గారు వాళ్ళింట్లో ఉండిపోయారు. కాశీలోనే మోక్షం ఎందుకు, మరే నగరము మోక్షదాయిని కాదా అన్న సందేహాన్ని చేత్తో పట్టుకుని కాశీలో కాళ్ళరిగేలా తిరిగాను. నాతో పాటు మా సహోద్యోగి అమిత్ కూడా ఉన్నారు. అస్సీఘాటుకు వెళ్ళాం. కాశీ ముముక్షు భవన్లో ప్రవేశించాం. అమిత్ ముందుగా వెళ్ళి మేనేజర్ మనీష్ పాండేను తీసుకొచ్చాడు. మేనేజర్ మాకు ప్రాంగణమంతా చూపిస్తున్నారు. ముందుగా ఈశ్వర మఠానికి తీసుకెళ్లారు. 116 గదులతో కట్టిన పెద్ద భవనం. మోక్షగాముల కోసం కట్టారు. ఈశ్వర మఠం సన్యాసుల కోసం ఉద్దేశించబడింది. వీరికి ఉచిత భోజన వసతి సదుపాయం ఉంది. ఉచిత వైద్యం, బట్టలు కూడా ఇస్తారు. ధ్యానం కోసం సాధనా కేంద్రం కూడా ఉంది. దీనిలో ధ్యానం చేసుకోవచ్చు. మోక్షం కోసం వచ్చిన దంపతుల కోసం 40 గదులతో 2 అంతస్తుల భవనం ఉంది. 65 ఏళ్లు పైబడిన వాళ్లకే ఇక్కడ ప్రవేశం ఉంటుందన్నారు మేనేజర్. సన్యాసులతో కలిసి ప్రస్తుతం 300 మంది ఉంటున్నారు. ముక్తి లభించే వరకు వీరు ఇక్కడుండొచ్చు. అక్కడ గులాబ్బాయిని కలిశాం. ఆమె మధ్యప్రదేశ్లోని ఇటార్సీ నుండి వచ్చారు. వయసు 92 ఏళ్లు. 32 ఏళ్ల క్రితం భర్తతో కలిసి కాశీవాసానికి వచ్చారు. 5 ఏళ్ల క్రితం పతికి మోక్షం ప్రాప్తించింది. ఆయన ప్రాణం విడుస్తూ, నీ ప్రాణాలు పోయే వరకు ఇక్కడే ఉండు అన్నారట. భర్త మిలిటరీలో చేసేవారని చెప్పారు. అతని పెన్షన్తో ఇక్కడ జీవితం గడుస్తుందన్నారు. తనకు 3 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. వాళ్ళప్పుడప్పుడు కలవడానికి వస్తున్నారని చెప్పారు. ఆ తర్వాత రామకోటిని కలిశాం. వారిది హైదరాబాద్. అసలు పేరు సూర్యనారాయణ. వీరు కాశీ తరచూ వస్తూ ఉండేవారు. సివిల్ డిఫెన్స్లో ఉద్యోగం చేసేవారు. రిటైర్ అయ్యారు. వీరికి కాశీలో తారికా మహారాజ్ స్వామితో పరిచయం కలిగింది. స్వామీజీ ప్రభావంతో కాశీవాసానికి సిద్ధపడ్డారు. ఇంట్లో వాళ్ళు అంగీకరించలేదు. అయినా కాశీ వచ్చేశారు. ముముక్షు భవన్లో స్థిరపడ్డారు. మొదట్లో ఇబ్బందులు పడ్డారు. ఆరోగ్యం దెబ్బతింది. ఇంట్లో వాళ్ళు తీసుకెళ్లేందుకు వచ్చారు. అయినా పట్టు విడవలేదు. వీరు రామకోటి రాస్తున్నారు. అక్కడున్న కొందరి చేత రాయిస్తున్నారు. అందరం కలిసి 1300 కోట్ల రామనామాలు రాశామని ఆయన చెప్పారు. అందుకే వీరిని అందరూ రామకోటి అని పిలుస్తారు. రామకోటి అందరికీ ఇలా చెబుతుంటాడు. ఓ ఈశ్వరా, నువ్వే తండ్రివి, నువ్వే తల్లివి, నేను నీ బిడ్డను, అన్నీ నువ్వే నాకు. వేదాంగ కళాశాలకు, సంస్కృత ప్రాథమిక పాఠశాలకు వెళ్ళాం. ఇక్కడ ఉచిత విద్య, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. 60 మంది విద్యార్థులు వసతి గృహంలో ఉంటున్నారు. బయట నుండి 200 మంది వస్తున్నారు. ఈ ముముక్షు భవన్లో అన్నదాన సత్రం ఉంది.
భిక్షగాళ్ళు, సన్యాసులు ఇక్కడ అన్నప్రసాదం స్వీకరిస్తారు. ఇక్కడ ఆయుర్వేద, హోమియో ఆసుపత్రులున్నాయి. రోజూ 200 మంది ఉచిత చికిత్స పొందుతున్నారు. మమ్మల్ని యజ్ఞశాలకు తీసుకెళ్లారు. కొందరు హోమం చేస్తున్నారు. తర్వాత గుడికి వెళ్ళాం. కొందరు భజన చేస్తున్నారు. గుడిలో ఒక వృద్ధుడు జపం చేసుకుంటున్నాడు. మన్బుద్ త్రిపాఠి, బీహార్, వయసు 80, 17 ఏళ్ల నుండి ఇక్కడే ఉంటున్నారు. తన కొడుకులు డబ్బు పంపిస్తారు, కానీ వాళ్లను చూసి 10 ఏళ్లయిందన్నారు. పిల్లలు వేద విద్యలో, సన్యాసులు వృద్ధులు భక్తిలో, మొత్తం ప్రాంగణం సనాతన ధర్మంలో. ఆ తర్వాత మనీష్ తన కార్యాలయానికి తీసుకెళ్లారు. మాకు టీ, బిస్కెట్లు ఇచ్చారు. ఈ ముముక్షు భవనం ఎవరు కట్టించారు సార్? అమిత్ అడిగాడు. దీనికి ఆద్యుడు ఘనశ్యామానంద తీర్థ గారు. ఆయన మోక్షగాములకు ఆశ్రయం కల్పించాలనుకున్నారు. ఆయన బిర్లా కుటుంబానికి చెందిన రాజా బల్దేవ్ దాస్ బిర్లాను కలిశారు. ఆయన 5 ఎకరాల భూమి దానం చేశారు. దానిలో 150 గదులతో భవనం కట్టించి ఇచ్చారు. అలా 1920లో కాశీ ముముక్షు భవన్ అవతరించింది అని చెప్పారు మనీష్. ముముక్షు అంటే ఏమిటి? కాశీలోనే ఈ ముముక్షు భవనాలు ఎందుకున్నాయి? టీ తాగుతూ అడిగాను. ఆయన టీ తాగుతూ ఆలోచించారు. సనాతన హిందూ ధర్మం ప్రకారం 4 పురుషార్థాలున్నాయి. ధర్మార్థ, కామ, మోక్షాలు. వీటిని 4 దశల్లో సాధించవచ్చు. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. వైదిక ధర్మాన్ని అనుసరించి మోక్షానికి సరైన మార్గం సన్యాసం. మోక్షాన్ని కోరుకునే వ్యక్తిని ముముక్షువు అంటారు. ప్రాచీన కాలంలో సన్యాస జీవితం అడవుల్లో గడిపేవారు. ఆధునిక జీవనంలో అది అసంభవం. కాశీ దేవభూమి, మోక్ష కోరికను తీర్చే పవిత్ర స్థానం. సంసారికి కూడా మోక్షాన్ని ప్రసాదించే పుణ్యక్షేత్రం. సన్యాసం స్వీకరించకుండా మోక్షాన్ని కోరుకుంటారు కొందరు. అంతరంగంలో సమస్త కోరికల్ని త్రుజించాలి. కాశీవాసంలో అంతరంగ సన్యాసం లభిస్తుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం. కాశీవాసం మోక్షానికి మార్గమని నమ్మకం. అందుకే కాశీలో ముముక్షు భవనాలు వెలిశాయి అన్నారు మేనేజర్. కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందా? ఆయన వైపు చూస్తూ అడిగాడు అమిత్. అమిత్ యూనిఫామ్లో ఉన్నాడు. అతను హెడ్ కానిస్టేబుల్. కానీ ధార్మిక విషయాల్లో అతనికి చాలా అభిరుచి ఉంది. ఆధ్యాత్మిక పుస్తకాలు బాగా చదువుతాడు. మేనేజర్ అమిత్ వంక ఆశ్చర్యంగా చూశారు. మళ్ళీ నా వైపు చూశారు. నా ప్రశ్న కూడా అదే అన్నట్లు ఆయనకు నా కళ్ళు బదులిచ్చాయి. కాశ్యాం మరణం ముక్తిహి అంటారు. కాశీలో చితాగ్ని నిత్యం వెలుగుతూ ఉంటుంది. అహర్నిశలు, అన్ని కాలాలు. అది మరణ భయాన్ని పోగొడుతుంది. అక్కడ మరణం జీవన లీలగా మిగిలిపోతుంది. కాశీకి మహాశ్మశానం అనే పేరుంది. ఇక్కడ శరీరం ఒక్కటే భస్మమవదు. శరీరంతో ముడిపడి ఉన్న అన్ని వాసనలు భస్మమవుతాయి. దానితో కలిసి ఉన్న గుణాలన్నీ బూడిదవుతాయి. ఈ బూడిదే పరమశివుడి నుదిటిపై విభూది అవుతుంది. అంటే ఆ శరీరం శివైక్యం చెందింది. మరణం మంగళం యత్ర విభూతిచ్చ విభూషణం. ఔషధం జాహ్నవితోయం వైద్యో నారాయణో హరిః. కౌపీన్ యత్ర కౌసేయం సా కాశీకేన్ మీయతే అని వివరించారు మనీష్. ఎక్కడ మరణం మంగళమయమో, ఎక్కడ చితాభస్మం అభూషణమో, ఎక్కడ గంగాజలం ఔషధమో, ఎక్కడ వైద్యుడు నారాయణుడో, ఎక్కడ లంగోటి పట్టువస్త్ర సమానమో అటువంటి కాశీని దేనితో పోల్చగలం? దీన్ని కాశీ ఖండంలోని స్కంద పురాణంలో పేర్కొన్నారన్నారు. మేనేజర్ కార్యాలయంలోని గోడ మీదున్న ఫోటోలు చూస్తున్నాను. ఈ సంస్థ 100వ జయంతి ఉత్సవాల ఫోటోలు నన్ను ఆకర్షించాయి. ముక్తి ఎలా సాధిస్తారు? సాధన ద్వారానా అని అడిగాను. ముక్తి అంటే పదార్థమా? కష్టపడి సంపాదించడానికి? ముక్తి అంటే భవబంధాల నుండి స్వేచ్ఛ పొందడం. అన్నింట్లో ఉంటూ అన్నింటికీ అతీతంగా ఉండడం. సౌభాగ్యంలో వైరాగ్యం, వైరాగ్యంలో సౌభాగ్యం, సంసారంలో సన్యాసం. కాశీ మట్టి విలక్షణమైంది. ఇక్కడ వాళ్లలో నిశ్చంత కనిపిస్తుంది. కోట్లు గడించాలన్న అత్యాశ ఉండదు. ఆ రోజుకు దొరికితే తృప్తి. ఆ తరువాత రెట్టింపు ఇస్తానన్న రిక్షావాడు కూడా కదలడు. సాయంత్రం సంతోషంగా గడుపుతారు. సంపన్నులు సంగీత కార్యక్రమాల్లో, సామాన్యులు జానపద కళల్లో. అందుకే బనారస్ సుబహ వ్యస్త్ సామ్ మస్త్ అంటారు అని తనదైన ధోరణిలో వివరించారు మేనేజర్. పాపాలు చేసి కాశీకి వచ్చిన వాళ్లకు మోక్షం లభిస్తుందా అని అడిగాను. అవునండి, కాశీలో ప్రవేశించగానే పాపాలు పోతాయని
కూర్మ పురాణం చెబుతోంది. మనిషి పాపరహితుడవుతాడు అన్నాడు మేనేజర్. కాశీలో ఉండి పాపాలు చేస్తే? అడిగాడు అమిత్. కామక్రోధేన్ లోభేన్ గ్రస్తయే భువి మానవః నిష్క్రమంతే నరాదేవి దండనాయక మేహితాహ అని మత్స్యపురాణం చెబుతోంది. వాళ్లను దండపాని కాశీ నుండి బహిష్కరిస్తాడు. అంటే ఏదో నెపం మీద వాళ్లను కాశీ నుండి వెళ్ళగొడతాడు. లేదంటే కాశీలోనే అతన్ని శిక్షిస్తాడు. కాలభైరవుడు ఆ శిక్ష అమలు చేస్తాడు. దానిని భైరవ యాతనలు అంటారు. కాశీలో యముడికి అధికారం ఉండదు. శిక్ష పూర్తయ్యాక ముక్తి లభిస్తుంది అని వివరించారు మేనేజర్. ఆయనకు ధన్యవాదాలు చెప్పి మేం బయలుదేరాం. మరుసటి రోజు కాశీ లాభముక్తి భవనానికి వెళ్ళాం. ఇది విశ్వనాథ మందిరానికి దగ్గరలో గొదౌలియాలో ఉంది. అక్కడ మేనేజర్ భైరవనాథ్ శుక్లా, గోరఖ్పూర్ నివాసి, మాకు అతిథి మర్యాదలు చేశారు. ఈ సంస్థ గురించి చెప్పారు. దీన్ని 1958లో శ్రీ దాల్మియా కట్టించారు, వారి తల్లి జ్ఞాపకార్థం కోసం. దీనిలో 10 గదులున్నాయి. ఇక్కడకు ఎక్కువగా బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ నుండి వస్తూ ఉన్నారు. ఇక్కడ 15 రోజులకి గది ఇస్తారు. అది చావుకి దగ్గరున్న వాళ్లకే. అన్న వస్త్ర వసతులు ఉచితం. మాంసమదిరాలు వర్జితం. అక్కడ నుండి విశ్వనాథ మందిరానికి వచ్చాం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కట్టించిన కారిడార్లో ముముక్షు భవనం ఉంది. 2 అంతస్తుల్లో 50 దంపతులకు వసతి సౌకర్యం ఉంది. అన్నపానీయాలు ఉచితం. ఈ భవన నిర్వహణ తారా సంస్థ చేస్తోంది. మేనేజర్ కౌముదీ కాంతా ఆమ్టే మమ్మల్ని లోపలికి తీసుకెళ్లారు. 50 పడకలున్నాయి. కొందరు టీవీలో భక్తి ఛానల్ చూస్తున్నారు, కొందరు గీత చదువుతున్నారు. కాశీలో మరణిస్తేనే ముక్తి లభిస్తుంది. అలాంటిది ఆ కాశీ మహేశ్వరుడి సన్నిధిలో చనిపోతే ఎంత అదృష్టం అన్నారు అక్కడ మోక్షగామి. మణికర్ణికా ఘాట్లో రోజూ మధ్యాహ్నం 12 గంటలకు గంగా స్నానం చేస్తారట. ఆ తరువాత విశ్వనాథుడి దర్శనానికి వెళ్తారట. రోజంతా భక్తిలోనే గడుపుతారు. అక్కడి నుండి లలితా ఘాటుకు వెళ్ళాం. ఇది విశ్వనాథ మందిర గంగాముఖ ద్వారం పక్కన ఉంది. అక్కడే నేపాలీ మందిరం ఉంది. పగోడా శైలిలో చెక్కతో కట్టిన పశుపతినాథ దేవాలయం. ఈ మందిరానికి నేను చాలాసార్లు వెళ్ళాను. ఇక్కడ వరండాలో కూర్చుని బనారస్ ఘాట్లన్నీ చూడొచ్చు. రాత్రి దీపాల కాంతిలో కాశీ అర్ధచంద్రాకారంలో కనిపిస్తుంది. నేపాల్ రాజు బహదూర్ షా వైరాగ్యం చెంది కాశీకి వచ్చారు. ఇక్కడ 6 ఏళ్లున్నారు. ఆయన ఈ గుడి కట్టించారు. ఆయన భార్య లలితాదేవి పేరు మీద లలితా ఘాట్ కట్టించారు. ఒకరోజు నేనక్కడ కూర్చున్నప్పుడు నా పక్కన ఒక వృద్ధురాలు కూర్చుంది. ఆమె వివరాలు అడిగాను. తాను కాఠ్మాండూ నుండి వచ్చారు. 25 ఏళ్ల వయసులో భర్త తనను వదిలేశారట. కాశీ వచ్చి 52 ఏళ్లయింది. పశుపతినాథ మందిరం వెనుకనున్న నేపాలీ ముముక్షు భవన్లో ఉంటున్నారు. ఆమెకు వెన్ను వంగింది. అసలు వయసు తక్కువ, కనిపిస్తున్న వయసు ఎక్కువ. చేతికర పక్కన పెట్టారు. మెడలో రుద్రాక్షమాల వేసుకున్నారు. చేతిలో మరో రుద్రాక్షమాల ఉంది. దానితో జపం చేస్తారట. ఆలయ పూజారి గారు నేపాలీ ముముక్షు భవన్ మేనేజర్ను పరిచయం చేశారు. పేరు రోహిత్ తఖల్. నేపాల్లో పుట్టారు. అస్సాంలో పెరిగారు. కాశీలో చదివారు. సంస్కృతంలో పీహెచ్డీ చేశారు. వయసు 37. కాషాయ వస్త్రాలు ధరించారు. పెద్ద గడ్డం, జుత్తు ఉన్నాయి. కళ్లల్లో నిర్మలత పలకరిస్తుంది. నుదుట మీద జ్ఞానం దర్శనమిస్తోంది. నా స్నేహితులు ఉద్యోగాలు చేస్తున్నారు. నేను మోక్షగాములకు సేవ చేస్తున్నాను అన్నారు రోహిత్. బిల్వపత్రం మీద గంధం పెట్టి రోహిత్కిచ్చారు పూజారి గారు. ఆయన గంధం నా నుదుట రాశారు. ఈ పూజారులు కూడా నేపాలీలే అన్నారు రోహిత్. నేపాలీలకు ఇక్కడెలా ఉంది అని అడిగాను. ప్రతి హిందువు కాశీలో మరణించాలనుకుంటారు. ఆ సౌభాగ్యం దక్కకుంటే తమ దహన సంస్కారాలైనా ఇక్కడ జరగాలనుకుంటారు. అదీ కాకపోతే అస్థి నిమజ్జనం గంగలో చెయ్యాలనుకుంటారు అంటూ ఆ వరండా నుండి మణికర్ణికా ఘాట్ చూపించారు. కాలుతున్న శవాలను చూపిస్తూ ఆయనిలా అన్నారు. కాశీలో మరణం వరం. అది శోకం కాదు, భగవంతుని ఆశీర్వాదం. ఆ కాలుతున్న శవాలు చూసి వీళ్లు భయపడరా అని అడిగాను. లేదు, వీళ్లకు చావు భయం కాదు, లక్ష్యం. ఇక్కడ శవయాత్రలు దైనందిన దృశ్యం. రామ్ నామ్ సత్య హై అంటూ శవాలను తీసుకెళ్తూ ఉంటారు. కవి శ్రీకాంత్ వర్మ ఇలా రాస్తారు. తుమ్నే దేకీ హై కాశీ, జహం జిస్ రాస్తే జాతా హై శవ్, ఉసీ రాస్తే ఆతా హై శవ్. నువ్వు కాశీ చూసావా? ఏ మార్గంలో శవం వెళుతుందో అదే మార్గంలో శవం వస్తుంది అని
మణికర్ణిక గొప్పతనాన్ని వివరించారు. మోక్షం కోసం కాశీ ఒక్కటేనా, మరో నగరం లేదా? లోపల దాగిన నా సందేహాన్ని బయటపెట్టాను. నాకు ప్రసాదమిస్తూ ఇలా అన్నారు. 7 మోక్ష నగరాలున్నట్లు హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అయోధ్య, మధురామయ, కాశీ, కాంచిత్వంతిక, పురిద్వారావతి చైవ సప్తైవ మోక్షదాయికః. అంటే అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, కంచి, ఉజ్జయిన్, ద్వారక 7 మోక్ష నగరాలు. కానీ ఈ 7 కాశీకే అగ్రతాంబూలం. అన్యాని ముక్తక్షేత్రాణి కాశీం ప్రాప్త విముచ్యంతే నాణ్యథా తీర్థకోటిభిః. మిగతా నగరాల్లో దేహాన్ని విడవడం వల్ల తరువాత జన్మలో కాశీవాస లాభం కలుగుతుందని హిందువులు నమ్ముతారు. కాశీలో మరణిస్తున్న వారి ముముక్షువులో అంటే కుడి చెవిలో అవిముక్తేశ్వరుడైన విశ్వనాథుడు తారకమంత్రం చెబుతారట. తద్వారా వారికి జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం ద్వారా ముక్తి లభిస్తుంది. అంటే జనన మరణ చక్రం నుండి ప్రాణి స్వేచ్ఛ పొందుతుంది. అదే మోక్షం. అందుకే కాశీ మోక్షదాయిని. ఈ విశ్వాసంతోనే కాశీవాసం కోసం దేశ విదేశాల నుండి వస్తారు అని వివరించారు రోహిత్. ప్రపంచంలో ఎక్కడా మోక్షనగరాలు లేవా అని అడిగాను. మక్కా, జెరూసలేం, కొంపోస్టెల్లాల్లో చనిపోయిన వారికి స్వర్గం ప్రాప్తిస్తుంది, కానీ కాశీలో చనిపోయిన వారికి మోక్షం లభిస్తుంది అన్నారు రోహిత్. ముగింపు మాటగా రోహిత్ కాశీకాండలో చెప్పిన విషయాన్ని నొక్కి చెప్పారు. నయత్ర కాశ్యాం కలికాలాజం భయం. ఎక్కడ కలికాల భయం ఉండదో, ఎక్కడ ప్రాణత్యాగం తర్వాత పునర్జన్మ బాధ ఉండదో, ఎక్కడ పాపం తగులుతుందన్న భీతి ఉండదో, ఆ కాశీ దర్శనంతో నా నేత్రాలు ఎప్పుడూ తృప్తి చెందుతాయి స్వామి అని మాతా పార్వతీదేవి శివుడిని అడుగుతుంది. మీరు చక్కగా వివరించారు, బాగా అర్థమైంది అన్నాను. రోహిత్కు ధన్యవాదాలు చెప్పి బయలుదేరాం. ఆయన చెబుతున్నప్పుడు నాకు ముంబయి వారణాసి ఎక్స్ప్రెస్ లఘు చిత్రం గుర్తొచ్చింది. కాశీలో చనిపోవాలని వచ్చినా చనిపోలేరని ఆ చిత్రం చూపిస్తుంది. అందుకు వైరాగ్యం మనసులో నదిలా ప్రవహించాలి. పద్మపురాణం కాశీలో 4 క్షేత్రాల గురించి చర్చిస్తుంది. ఆ క్షేత్రాల్లో మరణించిన వారికి ప్రాప్తించే మోక్షాలు వేరని చెబుతుంది. కాశీ క్షేత్రంలో మరణించిన వారికి సాలోక్యముక్తి, వారణాసి క్షేత్రంలో సారూప్యముక్తి, అవిముక్త క్షేత్రంలో సాయుజ్యముక్తి, అంతర్గృహంలో మరణిస్తే కైవల్యం ప్రాప్తిస్తాయి. కానీ బలవన్మరణాలకు ముక్తి లేదు. హత్యలు, ఆత్మహత్యలు వంటివి సహజ మరణమై ఉండాలి. కాశీలో చాలా మోక్ష భవనాలున్నాయి. అద్దెకు ఇళ్లున్నాయి. కొనుక్కుని ఉండడానికి గదులున్నాయి. సనాతన హిందూ ధర్మంలో చెప్పిన సన్యాసాశ్రమానికి ఇవన్నీ ఆధునిక రూపాలే. కాశీ మోక్షగాముల్లో ఉద్యోగులున్నారు, వ్యాపారులున్నారు, సమాజ సేవకులున్నారు, నిరుపేదలున్నారు, నిస్సహాయులున్నారు. వీరందరి లక్ష్యం ఒక్కటే, మోక్షం. వీరందరి మార్గం ఒక్కటే, వైరాగ్యం. నా ఈ మోక్ష భవనాల యాత్ర గోస్వామి తులసీదాసు వినయపత్రికలో చేసిన కాశీ స్తుతితో ముగిస్తాను. సేయియా సహిత్ సనేహ్ దేహ్ బరి కామధేను కలి కాశీ. ఈ కలియుగంలో కాశీ రూపంలో ఉన్న కామధేనువును ప్రేమతో జీవితాంతం సేవించాలి. ఇది శోకం, సంతాపం, పాపం, రోగాల్ని నాశనం చేస్తుంది. అన్ని శ్రేయస్సులకు ఇది గని. ధర్మార్థ కామమోక్షాలు దీని 4 స్తనాలు. వేద శాస్త్రాలను నమ్మేవాళ్లు దీని దూడలు. ఇక్కడ ఉండేవాళ్లకు ముక్తి రూపంలో అమృతతుల్యమైన పాలు లభిస్తాయి. ఓ తులసి, కాశీలో ఉండి రామనామం జపించు. బహుముఖ బెనారస్ మిగతా చాప్టర్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.